ఇవాళ వీడియో ఏంటంటే మా పిల్లలకి స్కూల్ హాలిడేస్ వచ్చినాయి, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. అయితే ఈ హాలిడేస్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లుంటారు అని చూపిద్దామని ఒక వీడియో చేస్తున్నా. అయితే ఇప్పుడు ఓవర్ టు మా ప్రణీత్. హాలిడేస్ వచ్చినాయి కదా, ఎట్లుంది హాలిడేస్ వస్తే? ఎంజాయ్ చేస్తున్నావా? అయితే ఏం లేదు, నువ్వు ఈ హాలిడేస్ ఏం చేస్తావు, ఎట్లుంటావా, నేను ఒక వీడియో ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు హాలిడేస్ ఏం చేస్తావు చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్కి. రైట్, ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం మనం? స్విమ్మింగ్. స్విమ్మింగ్ ఎక్కడ మనం? కాల్వా. మరి ఓళ్ళు వంగుతారు, ఓళ్ళు దుంకుతారు, కాలు తప్పలు వేసుకుంటారు, ఎట్లా మరి? ఇప్పే డ్రైవర్ మరి. మీరు కూడా ఈతకు పోతే మాత్రం మీ చుట్టుపక్కల ఈత వచ్చినతోనే పోండి. ఈత రాకపోతే మాత్రం సాహసం మాత్రం చేయకండి. ఇక్కడ ఉన్న అందరికి ఈత వచ్చు కాబట్టి వీళ్ళు మంచిగా ఈత కొడుతున్నారు. లోతు బాగుందా? ఇది లోతు కూడా బాగా ఏం లేదు. మొత్తానికి అయితే ఈత కంప్లీట్ చేసినాం. ఎట్లుంది ఈత? వాటర్ చల్లగా ఉన్నాయా? హాలిడేస్ ఎంజాయ్ చేస్తుర్రా? ఫుల్లా ఈత అయిపోయింది. మధ్యాహ్నం నెక్స్ట్ టైం ఆడతారు మీరు ఎండాకాలంలో? క్యారం ఏ టైంలో ఆడతారు? గోట్లు ఏ టైంలో ఆడతారు? క్యారం బోర్డు మధ్యాహ్నం. అంటే మధ్యాహ్నం బయటకు పోతలేరా? ఫస్ట్ నేను గీత మీద పడ్డది, సెకండ్ నేను, సెకండ్ అబ్బాడు, సెకండ్ నేను రా, ఎంత లాస్ట్ ఉన్నాయి చూడరా గోపాల, ఎంత నేను, సెకండ్ ఏంది ఆవరా గిమ్తి గిమ్తి చెప్పు. అరే బ్లూది కాకరా. అబ్బా ఏరా ఎల్లో పిక్కు బాగా బరాబర్ బయ్యారు. గోటీలు ఆడిర్రు. ఎవరు దొబ్బరు గోటీలు? అభ్యాస్ దొబ్బేసిండు. నిజంగా రొట్టి ఆడిరా? ఎవరు లాస్ట్ అయ్యారు? ఎవరికి వచ్చినాయి? నీకే అన్న వచ్చినాయా? స్విమ్మింగ్ అయిపోయింది, గోటీలు అయిపోయినాయి. నెక్స్ట్ ఏ గేమ్ ఆడదాం? క్యారం బోర్డు. ఎక్కడ? ఎవరింటి కాడ? మీ ఇంటికి ఆడతారా? షూటింగ్తో పాటు అప్పుడప్పుడు మధ్యలో ఫోటో షూట్ కూడా అవుతుంది. మాదే మధ్యలో కొన్ని ఫోటోలు కూడా తీసిన. ఎందుకు ఫోటో అంటే బాగా ఇష్టం మీకు?
ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయొచ్చు. ఫాలోవర్స్ బాగా వస్తారా? నీ ఐడి ఇన్స్టాగ్రామ్ లా? రౌడీ బై చింటూ. నీ ఐడి? శ్రీరామ్ 7613. వీళ్ళ ఐడి ఉంటుంది, ఫాలో కొట్టేసేర్రి. బయట ఎండ కొడుతురని ఇంట్లోకి వచ్చి క్యారమ్ ఆడుతున్నాం నీళ్ళకి. స్టార్ట్ చేస్తారా? ఏం ఆడుతున్నారు? పైసలా లేకపోతే గేమ్ ఆడుతురా? ఎవరో టీమ్ రంజిత్ గారు, నేను, రంజిత్ గారు, అభి గారు. బయట బాగా ఎండ ఉన్నది కాబట్టి ఇంటికి వచ్చి మంచిగా పిల్లలు ఇక్కడ క్యారమ్ బోర్డ్ ఆడుతుర్రు. అయితే వీళ్ళు ఏం చేస్తారంట, ఎండ కొట్టినప్పుడు ఇంటికాడ కూర్చుండి మంచిగా క్యారమ్ బోర్డ్ ఆడతారంట. క్యారమ్ బోర్డ్ ఆడిన తర్వాత ఎండ తగ్గిన తర్వాత బయట క్రికెట్ ఆడతారంట. క్రికెట్ అయినా ఇంకేం ఆడతారా? అట్లా ఎండాకాలం మంచిగా వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు. మీరు కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా, వీళ్ళ లెక్కన ఏర్రి పబ్జీలు ఫ్రీ ఫైర్ ఆడకుర్రి. నువ్వు ఆడతా ఫ్రీ ఫైర్? నువ్వు ఆడతా? క్యారమ్ బోర్డ్ ఇవ్వవా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్యారమ్ బోర్డ్ దగ్గర. ఎప్పుడు ఇంతేనంటే వీళ్ళు, కానీ మధ్యలో ఆడితే రొల్లు అవుతుంది. కామనే కదా, ఎప్పుడు రొల్లు అవుతుంది మీకు. అవుతుంటుంది పోతుంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాడు అవుతుందా? మళ్ళా సాయంత్రం వచ్చి వాడు బ్యాట్ ఆడుతాడా? ఏమాడతాడు వాడు? ఇక వీళ్ళకి ఇట్లే ఉంటుంది. వీళ్ళు దోస్త అని తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ కలిసి ఉంటారా? తెలుసా, మేము మామిడికాయలు కోసుకొని తింటున్నాం. అట్లనే ఉప్పు కారం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? నేను కారపొడి కలపమాట? నేను కలుపుతుంది మాటలు నీకేం తెలుసు? మేము ఎట్లా కలుపుకున్నా నీకు తెలుసా? సరే కలుపుకో చూద్దాం. కలుపుతుంది, నేను రోజు ఇంటికాడ కలుపుకున్నాను. ఏంటంటే మొత్తం కారపొడి ఉప్పు ఏది కలిపేసినావా? సరే మంచిగా కలుపురా. నువ్వు ఇంటికాడ ఎప్పుడైనా చేసినావు ఇట్లా? రోజు ఆవరణ పోసుకుంటా. మంచిగా పోయిరా, మంచిగా పోయి గండానం పోసుకున్న కారం అయితే వేసుకో. ఇక పోసుకుంటున్నా. అది నాకే, పెద్దది నాకే రా. ఇవి మొత్తం నాకే, నేనే తీసుకుంటా. పెద్దది తీసుకుంటున్నా. అంత కారపొడి పోసేటారా నాన్ని? అంతే కాదు, నువ్వు అంటున్నా. మరి కడుపు మండుతా అంటున్నా నేను. ఎందుకు అంటున్నా? అట్లుంటేనే టేస్ట్ ఉండదు అంటున్నా. సపరకుండా అంటున్నా. ఎందుకు అంటున్నా? లొల్లి ఎందుకు అంటున్నా? అంటున్నా. అంతేనా మీకు? ఏ బాబు, ఏ ప్రభు, ఏం కరే చిన్నదైతే చిన్నది తీసుకోనా? తీసుకో. అభిలాష్ ఎట్లుంది? ఎట్లుందిరా రంజిత్? ఈ రంజిత్ గాడు వస్తాడు, డైలాగ్ కొట్టిపోతాడు. అను అభిలాష్, మనకు ఎండాకాలం అంటే ఏం గుర్తొస్తుంది? సెలవులు, మామిడికాయ, క్యారమ్ బోర్డు, క్రికెట్, గంతే. ఈత ఇంకేం ఆడతారు మీరు ఎండాకాలంలో? గోటీలు ఆడతారా? ఇప్పుడైతే మామిడికాయ తిన్నారు, బాగున్నాయా? మంచిగా ఉన్నాయి కదా. ఇట్లా మరి రేపు ఎల్లుండి కూడా రోజు మీరు మామిడికాయ తింటారా? ఎట్లా మీరు ఎండాకాలం ఎట్లా చేస్తారు? ఇచ్చినాం మేము. రేపు హోలీ తోట కాడ దొంగతనం చేసేదే లేదు. నువ్వైతే ఈ రోజు ఇచ్చినావు, మేమైతే ఎక్కడైనా ఎటుకరాస్తుంది. అంతేనా? అంటే ఇప్పుడు నేను ఇవాళ ఇచ్చిన కాబట్టి మామిడికాయలు తిన్నారు. రేపు ఒకవేళ నేను ఇవ్వకపోతే నార్మల్గా మీరు ఎవరో ఒక చెట్టు కనబడితే మామిడికాయ దింపుకోవాలి. అది ఏర్పడకుండా మెల్లగా రాబడి ఇవ్వాలనా? ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎండాకాలంలో మన మామిడికాయలు మనము దొంగతనం చేసి తెంపి తిన్నాయే టేస్ట్ బాగుంటాయారా?
దొంగతనం చేసి నీకే మంచిగా ఉంటుందా? మీరు కూడా ఎవరన్నా సమ్మర్లా ఎండాకాలంలో మామిడికాయలు దొంగతనం చేస్తే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయరు. చెట్ల కింద మంచిగా ఉంది. చల్లగా ఉందా? నిమ్మకాయ చర్పతి నేనే చేస్తున్నా, పోసేస్తుంటే నేను. మొత్తానికి అయితే అభిలాష్ చాలా కష్టపడి మా కోసం నిమ్మకాయలు కోసిండు. అభిలాష్ నీకు ఎట్లా ఇన్ని పనులు వచ్చు నీకు? నేను వేసుకున్నా. అంటే నీకు వంట చేయడం వచ్చా? అంటే నీకు ఏ వంటలు వండుతావు ఇంటికాడ? చికెన్, పప్పుచారు ఇట్లా వండుతా. అంటే ఇంట్లో నువ్వు ఎప్పుడన్నా మీ ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే వండుకుంటాను? వండుకుంటా. అమ్మ గ్రేట్ అవుతున్నావు. నీకు వచ్చా వంట రంజిత్? నాకు రాదు. నీకే శ్రీరామ్? నాకు రాడు. నాకంటే చాలా చాలా బెటర్ వాళ్ళు మన అభిలాష్. నాకు వంట రానే రాదు. ఎక్కడెత్తిన దోస్తులు ఎక్కడెత్తినాం ఇప్పుడు? ఏ అంత కలపాలి ఇది. ఉప్పు ఉప్పు కొందరు వేసుకోరి, ఇట్లానే వేసుకుంటారు టేస్ట్. అంతేనా? ఒకళ్ళకి ఇట్లా టేస్ట్ ఉంటుంది, ఒకళ్ళకి అట్లా నచ్చుతుంది. ఇట్లా వేసుకోరు ఎక్కువ. మరి నీకు ఎట్లా నచ్చుతుంది అభిలాష్? చక్కెర, ఉప్పు లేదు, చక్కెర వేసుకుని. నాకు చక్కెరతోనే నచ్చుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? ఇది కలపాలి. అదే ఎంతసేపు కలుపుతావురా? కలుపుద్దాం. అద్దు తిను కలుపు. నూరంతా దూప దూప అవుతుంది, జల్లి కలిపి. కలుపుతున్నావు. దూప దూప అవుతుందా? సాల్ట్ సాల్ట్ పోయి గ్లాసులో. చాలు చాలు. సారీ. మస్తుంది. ఎట్లుందిరా అభిలాష్? సూపర్ ఉంది. దూప దూప అంతా పోయింది. అబ్బా ఎండలా తిరిగి తిరిగి నిమ్మరసం తాగితే, షర్బత్ తాగితే పాలమని చల్లబడ్డది. అన్న ఇట్లా రేపు ఇట్లా వేసుకుందామా? మనము చేసుకుందాం, మనం చేసుకుంటున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి చూపిస్తున్నాం. మా ఊర్లో ఏంటంటే మా శ్రీరామ్ అయినా ఈ రంజిత్ అయినా వీళ్ళైనా కూడా వీళ్ళు ఈతకు పోతారు, ప్లస్ మళ్ళీ క్రికెట్ ఆడతారు. సమ్మర్ని మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా సమ్మర్ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేయండి. కాకపోతే మాత్రం ఎండలో బయటకు తిరగకుండా సాయంత్రం టైంలో మీరు మాత్రం ఎట్లా చేస్తే బాగుంటుంది? సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత మాత్రం బయటకు వచ్చి ఏదైనా ఆటలుంటే ఆడుకోర్రి, ఇట్లా మా లెక్క ఉంటే చేసుకోర్రి. నిమ్మరసం తాగిన తర్వాత అందరం ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాం. ఒక అర్ధగంట తర్వాత అందరం స్కూల్లో ఉన్న గ్రౌండ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మా వాళ్ళు రోజు క్రికెట్ ఆడతారు. ఇప్పుడు మీరు ఎట్లా క్రికెట్ ఆడతారు, వాళ్ళ రూల్స్ ఎట్లుంటాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. గట్లుండదు చెప్పు మనోడేంది ఇంకా ఉండేరా మళ్ళీ చెప్పకరా, చెప్పక మంచిగా ఏది మిగిలిందిరా? లాస్ట్ అరే రూల్స్ చెప్తున్నా. 3 బాల్ మిస్ అయితే అవుట్, 1 టప్ 1 అండ్ అవుట్, 6 కొట్టినా అవుట్. ఇంకొకరు మర్చిపోయినావు, స్పీడ్ వేసినావు అనుకో నాటుకోండి వాళ్ళు. అలా కొడితే అవుట్. ఎండాకాలం అంటే మనకు గుర్తొచ్చేది ఇంకొకటి, నైట్ టైం అయితే కొంతమంది ఇంటి ముంగట పడుకుంటారు. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా బిల్డింగ్ పైన పడుకుంటున్నాను. మరి మీరేం చేస్తారు ఎండాకాలంలో? రైట్. ఏమేం చేసారు మనం? గోటీలు, ఇంకా మనం క్యారం బోర్డు ఆడుకున్నాం కదా. ఇంకా షర్బత్ చేసుకుని మర్చిపోయిండు శ్రీరామ్ గారు. మంచి తాగిండు మర్చిపోయిండు. మామిడికాయలు తినలేదా? మామిడికాయలు తిని ఉయ్యాల కూడా ఊగినావు. ఆ ఉయ్యాల రంజిత్ కూడా ఎక్కువ గిండి కదా. ఊగనీయలేదా? పైన చుక్కాలు లెక్క అనుకుని థమ్స్అప్ ఇస్తారా? 1 అగో 2 అగో 3
లెక్క పెట్టలే మరి లెక్క పెట్టలే. అరే గిడ పెద్దది మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్క పెట్టాలి. అవో 1 అవో 2 అవో 3 4 5 6 7 8 గిడవుడుంది 10 నువ్వు రోజంతా లెక్క పెట్టినా కూడా ఓడిపోయి దంగయి. ఇలా ఏదో ఒక ఆట ఏదో ఒక ముచ్చట చెప్పుకుంటూ మేము ఇట్లా మాట్లాడుకుంటే పాటల సందర్భంలో ఎవరికైనా పాటలు వచ్చా అంటే మా దాంట్లో ఒక అబ్బాయి ఒక పద్యం చెప్పాడు. ఒక్కసారి చూడండి. లోకమందడైన లోబి మానవుడున్న భిక్షమర్తికి చేత పెట్టలేడు తను పెట్టకుండా తగు పుట్టదు కానీ ఎవరు పెట్టదని చేరలేడు దాత దగ్గర చేరి తన మూల్యమైనట్లు జిహ్వతో జాడీలో చెప్పుచుండు పరమయుగ్నమైన బలి సంతసమునంగా మేలు కలిగిన జాన మెడుకుచుండే శ్రీరమానాథ ఇటువంటి క్రూరకుని భిక్షకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస నరసింహ దుర్తదుర్వ. వావ్ సూపర్ రా, బాగా ఒప్పుకోవచ్చు. నేను కూడా భావం కొద్దిగా మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు బిల్డింగ్ పైన నేను మా పెద్దనాన్నల కొడుకులు హైదరాబాద్లో మా అన్న వచ్చినప్పుడు ఇట్లా బిల్డింగ్ పైన కూర్చొని పడుకొని సుఖాలు లెక్క పెట్టుకుంటా స్టోరీ చెప్పుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం సమ్మర్లో. నాకు వీళ్ళతో ఉంటే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇంకేంటి ఆన్సర్ ఆ సుక్క కాదు, అది ఒక సుక్క. ఇది వీడియో. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పటి జనరేషన్ పిల్లలు మన సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేయకుండా పబ్జీ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుతున్నారు కదా. సో సమ్మర్ హాలిడేస్లో ఇలా కూడా ఆడితే బాగుంటుందని చూపిద్దామని చిన్న ప్రయత్నం చేసిన. ఇంకొకటి ఏంటి అంటే మా చిన్నతనంలో అంటే 90s కిడ్స్ అయినా మేము సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంట్లో కన్నా బయటనే ఎక్కువ ఉండేవాళ్ళం. సో మా జనరేషన్ వాళ్ళకు కూడా మనం ఆడుకున్న ఆటలకు గుర్తు చేద్దామని ఈ వీడియో తీసిన. ఇంకా పూర్తి స్థాయిలో చూపిద్దాం అనుకున్నా కానీ బాగా లాగ్ అయిపోతుందని నేను తీయలేకపోయినా. కానీ ఈ వీడియోకి రెస్పాన్స్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా నేను దీనికి ఇంకా పార్ట్ 2 కూడా తీస్తా. ఇది వీడియో మీకు నా ప్రయత్నం నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎందుకంటే మాకు కూడా కొంచెము మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ముచ్చట. ఇక మళ్ళీ వీడియో మనం మళ్ళీ కలుద్దాం. రైట్.